స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్లగుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్లగుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లిడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది. దేవేంద్ర, ఈ సంహారం గావించిన నాకు ఇంకొక కర్తవ్యం ఉన్నది. నా తల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. దానిని పోగొట్టే పులిపాలు కొరకే నేనిక్కడికి వచ్చాను. ఇది నా మీద ఎంతగానో ప్రేమ కలిగిన నాకు 2 కళ్ల వంటి తల్లిదండ్రులకు నేను చేయవలసిన కర్తవ్యం కనుక పులిపాలు పొందడానికి తమరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా. ఆదిదేవుడు ఈశ్వరుని ఆన ప్రకారం నేను ఆడపులిగా మారి తమకు పాలు ఇచ్చేదను. కాని మీరు ఈ పాత్రని తీసుకువెళ్లి మహారాణికిచ్చి, ఇదిగో తల్లి పులిపాలు, మీ తలనొప్పి కొరకు దీనితో మందు తయారు చేయించండి అని చెబితే వారు నమ్మాలి కదా. కనుక నేను మీతో వచ్చేదను. నా పైన మీరు కూర్చోండి. మనం రాజసభలోకి వెళితే మీరు తీసుకుని వచ్చింది పులిపాలేనని నిరూపితమవుతుంది. మహిషిముఖిని వధించి మణికంఠ స్వామపుడు పులినెక్కి వచ్చేను చూడు. గిరులెన్ను దాటొచ్చి ఇలా వెలిసే ఆ దైవం చేరేను వందలకి నాడు. ఊరుల్ని ఏరుల్ని అడవుల్ని కోటల్ని దాటేసి వస్తున్నాడు అయ్యప్ప. తలనొప్పి మందైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర దివి అదర అసదిక్కులదర జనులదర జగదర మహారాణి హడలి కప్పరికి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియ పందళమే కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందల రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు.